ఆ రోజు రాధే రాకపోతే పెద్దమ్మ కుటుంబానికి ఎంతో ప్రమాదం జరిగేదని ఊరంతా చెప్పుకున్నాం కదా. మరి అలాంటి కుటుంబాన్ని కాపాడిన మనిషి నిజంగా ఈ ఊరికి కావాల్సిన మనిషి అవుతుంది. తను దూరంగా నిలబడి ఉండకూడదు. ఇది ఆ ఇంటికి సంబంధించిన విషయం కదా, మీరందరూ ఎందుకు కలగ చేసుకుంటున్నారు? ఆ అమ్మాయి దగ్గరికి రావాలా వద్దా అని పెద్దమ్మగారు చెప్తారు కదా. పెద్దమ్మగారి మనసేంటో మనకు తెలీదా? ఆవిడకి ఎవరి మీదన్నా కోపం ఉంటుందా? ఈ ఊరందరినీ తన పిల్లల్లా చూసుకునే ఆవిడే రాధమ్మని మాత్రం ఎందుకు దూరం చేస్తుంది? అందులోనూ రాధమ్మ చేసిన సాయం ఏమైనా చిన్నదా? అందుకే ఇక్కడికి రమ్మన్నారు. వద్దంటే అమ్మగారే చెప్పేవారు కదా. నువ్వెందుకు మాట్లాడుతున్నావు? నువ్వు రామ్మా. సమే కామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు మహారాజాయ నమః సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం లక్ష్మీం క్షీరసముద్రాదితయాం శ్రీరంగకామేశ్వరీం దాసీభూతసముద్రయోనితాం సర్వదేవాం పురాం శ్రీమన్మంగళాక్షరప్రభో బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకౌముదీం సరసిజాం వందే ముకుందప్రియాం. ఓం ప్రకృత్యై నమః. పుష్పాన్ పూజయామి, అక్షతాన్ సమర్పయామి, ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. ఓం రాజాధిరాజాయ ప్రసహ్యసాయినే నమో వై వై ఈ శ్రవణాయ కుర్మహే సమే కామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు. ఆపదామభర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. దీపం దర్శయామి. విశ్వవినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విశ్వవిలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కృతే భగవతి హేషితి. అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక. నీలో ఉంది నా ప్రాణం, అది నీకు తెలుసునా? నీలిమా, ఏంటి కార్తీక్? నువ్వు నన్ను ఇష్టపడుతున్నావని నాకెప్పుడో తెలుసు. కానీ ఏ రోజు నేను నీ మీద ఇష్టాన్ని పెంచుకోలేదు. ఎందుకంటే నా మనసంతా భానుయే ఉంది. నేనొక స్నేహితురాలుగానే చూశాను. నాకు ఒక గుడ్ ఫ్రెండ్ అని అనుకున్నాను. అంతకు మించి నాకు నీ మీద ఎలాంటి ఒపీనియన్ లేదు. కానీ నేను మాత్రం నిన్ను ఎంత ఇష్టపడ్డాను కార్తీక్. నువ్వే జీవితం అనుకున్నాను. నువ్వు లేని నా జీవితం వ్యర్థమని ఎన్నో రోజులు ఫీల్ అయ్యాను. కానీ అదంతా తప్పని తర్వాత అర్థమైంది. నేను తెలుసుకునేసరికి జరగవలసిందంతా జరిగిపోయింది. సారీ నీలిమా,
ఒక ఆడపిల్ల ఇష్టాన్ని పెంచుకుందంటే అందులో ఎంతో కొంత నా తప్పు కూడా ఉండే ఉంటుంది. అందుకే నేను నీకు సారీ చెప్తున్నాను. అమ్మ నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పినప్పుడు నా భాను లేకుండా నేను బ్రతకడమే కష్టం అని అనుకున్నాను. నా భాను స్థానంలోకి ఇంకో అమ్మాయి, అది నువ్వైనా సరే, రావడాన్ని నేను సహించలేకపోయాను. అందుకే ఈ పెళ్లి చేసుకోలేనని మరో ఆలోచన లేకుండా అమ్మ నిర్ణయాన్ని కాదన్నాను. అందుకు అమ్మే కాదు, నువ్వు కూడా బాధపడతావని నాకు అర్థమైంది. అందుకే నీకు సారీ చెప్తున్నాను. ఎన్నో కలలు కంటాం, అవన్నీ నిజం కావాలని ఇంకెన్నో ప్రయత్నాలు చేస్తాం. కానీ అవి జరగవు అని నేను కూడా ఈ మధ్య తెలుసుకున్నాను. ఒకరి జీవితాన్ని ఎవరూ శాసించలేరని, అదృష్టం ఉంటేనే ఒకరి జీవితంలోకి ఇంకొకరు వస్తారని ఈ నిజాన్ని నేను మెల్లిగా తెలుసుకున్నాను. ఇన్ని రోజులు మనం అనుకుంటే ఏదైనా చేయొచ్చు, ఎవరినైనా శాసించొచ్చు అని ఒక రకమైన అపోహలో బతికాను. ఇప్పుడు ఆ ఊహలన్నీ పట్టపంచలైపోయాయి. వాస్తవాలు ఎలా ఉంటాయో పూర్తిగా తెలిసింది. అందుకే నీ నిర్ణయం ఏదైనా సరే నేనేమీ మాట్లాడలేకపోయాను. నీ మనసులో ఉన్నది నువ్వు చెప్పావు. అది నా మనసుకి బాధైనా సరే నేను భరించి తీరాలి. అంతేకాని నా గురించి మరొకరిని బాధ పెట్టకూడదని నేను తెలుసుకున్నాను. థ్యాంక్స్ నీలిమా. నువ్వెంతలా అర్థం చేసుకుంటావని ఊహించలేకపోయాను. నిన్ను బాధ పెట్టినందుకు మాత్రం మళ్ళీ క్షమాపణ అడుగుతున్నాను. కన్న మొగాలి రాగుల్లో ఉన్న గంట, గచ్చగట్టి ఆడాలి రా చిన్న పెద్ద అంతా. అమ్మవారి ఊరేగింపు అచ్చం కన్నుల పంట, రంగరంగ వైభవంగా రంగులు జల్లాలంట. అమ్మ డంగురు డంగురు డంగురుమా, అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా, అమ్మ డంగురు డంగురు డంగురుమా, అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా. రంగులని కలిసినట్టే ఉంటాయి రాయప్పుడు. ఎవడి రంగు ఏమిటంటే ఎవడు చెప్పగలడు. ఏ పచ్చ పచ్చ